హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్కి హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకా స్టోరీ విందామా? అన్వాంటెడ్ వైఫ్ పార్ట్ 8. రైటర్ పరిమిళ గారు. స్కిప్ చేయకుండా ముందు భాగాలన్నీ ఒక్కసారి చూడండి, చాలా బాగుంటాయి. వేద, తల్లి వేద, వేద అని భుజం పట్టుకొని కదిపితే గాని స్పృహలోకి రాలేదు. ఏంటి అత్తయ్య ఇది? బోరున ఏడ్చింది. ఆయన ఆయన అంటూ ఆవేశంగా వెళ్ళబోతే కళ్యాణ్ గారు అబ్బాయి జాతకం ప్రకారం ప్రాణగండం పొంచి ఉంది అని పంతులు చెప్పింది విన్నారు. అమ్మో, ప్రాణగండమే! పంతులు గారు ఇప్పుడెలా పరిష్కారం? మార్గం చూడండి, యజ్ఞహోమం చేయిస్తాను అని కళ్యాణి అన్నది. మీరు ఇలా కంగారు పడితే వేద చిన్నపిల్ల, పెళ్ళై 2-3 రోజులు కూడా కాలేదు, బెంగపడిపోతుంది. నీకెన్ని కష్టాలు రాసిచ్చాడు ఆ దేవుడు. చిన్నతనంలో చాలా బాధపడ్డారు అని పంతులు గారు. తాతయ్య, మీరు బాధపడకండి, పరిష్కారం కోసం చూడండి. సుమారు పావుగంట తరువాత అబ్బాయి జాతకం చూసి 25 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ శివాలయం ఉంది. దానికి ఆనుకొని కొంత దూరంలో ఓ కోనేరు ఉంది. ఆ కోనేటి నీటితో జలాభిషేకం చేస్తే కొంత ప్రయోజనం ఉంటుంది అని చెప్పారు పంతులు గారు. నేను చేస్తాను, చెప్పండి తాతయ్య అంది వేద. ఓ నిమిషం పాటు సమోయించి, చెప్పండి తాతయ్య, ఎందుకు సందేహం అని అడిగింది. తడి బట్టలతో 101 బిందెల నీళ్లు ఆ స్వామివారికి అభిషేకం చేయిస్తే ఓ నిద్ర చెయ్యాలి గుడిలో. ఇది చెప్పటానికి సంశయిస్తున్నాను. ఎందుకు తాతయ్య అని అడిగింది. ఆ గుడి ఆవరణకి కోనేరు మధ్యలో గతుకుల రోడ్డు, దారి సరిగ్గా లేదు. నువ్వు ఎలా చేయగలవా అని ఆలోచిస్తున్నా. ఆయన కోసం చేస్తాను, నా మాంగల్యం కోసం చేస్తా. ఈ విషయం ఆయనకి తెలియనివ్వొద్దు అత్తయ్య గారు అని వేద చెప్పింది. పంతులు గారితో కూడా ఇదే మాట అంది. శాండీ ఊరు చూడ్డానికి వెళ్ళాడు. నేచర్ క్యాప్చర్ చేయడానికి, అక్కడ అందమైన అందాన్ని చూడ్డానికి. చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకొని మేడ మీదకి వెళ్ళి డోర్ లాక్ చేశాడు అర్జున్. వంటగదిలో ఉల్లిపాయలు కట్ చేసే పనిలో ఉన్న మహిని భయపెట్టాలని హూ అన్నాడు. జడుచుకొని కత్తితో పొడవబోయింది. ఏ మెంటల్, చంపేస్తావా? కేర్ఫుల్ అని గుచ్చుకుంటుంది అన్నాడు. నన్ను వదలకపోతే పొడిచేస్తా. నీ కట్టుకథలు, మాయ కథలు చెప్పటం ఆపకపోతే ఖచ్చితంగా ఇదే చేస్తాను అని మహి కోపంగా అంటుంది. చెయ్యవే, చెయ్యు. ఆల్రెడీ ఊరు వాళ్ళ ముందు నా పరువు తీసేశావు. అందరూ అదోలా చూస్తున్నారు నన్ను. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నా. నీకేమో చెప్పింది అర్థం కాదు, చెప్పింది అస్సలు వినవు. మామ్, అమ్మేమో వేద నీ పెళ్ళ, దాని బాధ అర్థం కాదా అని టార్చర్ చేస్తుంది. లుక్ మహి, ఎన్నిసార్లైనా ఇదే చెప్తా. వేద మెడలో కట్టిన తాళి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. కావాలనో మోజుపడి పెళ్లి చేసుకున్న పెళ్లి కాదు, జస్ట్ యాక్సిడెంటల్గా జరిగింది. నా లైఫ్లో వేదకి అస్సలు స్థానం లేదు, ఇవ్వలేను కూడా. ఆ కత్తి తన చేతిలోకి తీసుకుని, నువ్వు నమ్మకపోతే ఇక్కడే పొడుచుకొని చేస్తాను. ఓ నిమిషం గాబరా పడి రెక్లెస్గా చూపులు తిప్పి, నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయింది మహి. ఇంకా అర్జున్కి ఏం చెప్పాలో తెలియక, ఎంత చెప్తున్నా నమ్మటం లేదు ఎందుకు మహి అని జబ్బలు పట్టుకొని ఒక్కసారిగా కదిపాడు. చెప్పడం అయితే బయటికి వెళ్ళు, నువ్వేం చెప్పినా, నమ్మడానికి ప్రయత్నించినా నమ్మడానికి సిద్ధంగా లేను అని మహి ఇంకా కోపంగానే ఉంది. ఎలా నమ్మించాలి ఆ వేదాన్ని? ఊరు వాళ్ళను నీ ముందుకు తీసుకుని వచ్చి నిజం చెప్తే నమ్ముతావా? ఊరు వాళ్ళందరికీ తెలుసు మా పెళ్లి జరిగిన తీరు, అది ఎలా జరిగిందనేది అని అర్జున్ చెప్తున్నాడు. కనీసం అర్జున్ చెప్పేది వినకుండా అటు ఇటు తిరుగుతూ ఏవేవో అక్కర్లేని పనులు చేస్తుంది మహి. మామ్ మీద ప్రామిస్ చేసి చెబుతున్నా, నా ఇష్టం, నా అంగీకారంతో జరిగిన పెళ్లి కాదురా. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్ అని మహిని అంటాడు. ఊర్లో వారి ముందు, పెద్దవాళ్ళ ముందు పరువు తీశావు. నేనేమి అనలేదు, అనను కూడా. నువ్వు కోపంగా ఉన్నా పీస్ ఆఫ్ మైండ్తో థింక్ చేయి. నేను ఎలాంటి వాడిని అని నీకే అర్థమవుతుంది. లాస్ట్గా ఒక్క మాట, నా ఎవ్రీ బ్రీత్, నా లైఫ్లో ఉన్నది ఉండేది నువ్వే అనేసి ఆవేశంగా వెళ్ళిపోతాడు అర్జున్. ఊరు తిరిగి అప్పుడే వచ్చిన శాండీ అర్జున్ మాటలు విన్నాడు. అర్జున్ చెప్పేదానిలో నిజాయితీ కనిపించింది, కానీ మహి నమ్మటం లేదని గ్రహించాడు.
ఈ మ్యాటర్లో తన ఇన్వాల్వ్మెంట్ కరెక్ట్ కాదేమోనని రూమ్కి వెళ్ళిపోయాడు శాండీ. అర్జున్ కారు తీసుకుని వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. మహీని నమ్మించలేకపోయాను. కొత్త బంధంలో ఇమడలేకపోతున్నా. ఏం చేయాలని? నా ప్రేమలో మాటల్లో నిజాయితీ కనబడలేదా? ఛీ! వేస్ట్ లైఫ్ నరకంగా మారింది. స్పీడ్ పెంచి డ్రైవ్ చేస్తున్నాడు కారు. తల్లి మాటలు, మహి మాటలు, తను వేదతో అన్న మాటలు చెవిలో అలా మ్రోగుతున్నాయి. లోడ్ లారీ అదుపు తప్పి వేగంగా దూసుకువస్తుంది. స్పీడ్గా వస్తున్న అర్జున్ కారు గుద్దేయటంతో కారు పల్టీ కొట్టి అంత ఎత్తు పడింది. క్షణాల్లో ఊరంతా వార్త పాకింది యాక్సిడెంట్ జరిగిందని. ఊరు మొత్తం ఈ వార్త పాకింది యాక్సిడెంట్ అయిందని. జనం అక్కడికి పరుగులు తీశారు. అర్జున్ కారు బోల్తా పడి బోర్లా పడటం వల్ల ఎదురు స్టీరింగ్కి గుద్దుకున్నాడు. నుదుటి మీదుగా రక్తం కారుతుంది. కాళ్ళు చేతులు బలంగా గుద్దుకోవటంతో కదపలేకపోయాడు. బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. కారు సగభాగం నుజ్జయింది. ఆ లారీ డ్రైవర్ తప్పించుకొని పోయాడు. కారు లారీ ఒకదానికి ఒకటి బలంగా ఢీకొట్టాయి. ఒక్కసారిగా ప్రొక్లైన్ సహాయంతో వాటిని వేరు చేయాల్సి వచ్చింది. లారీ ముందు భాగం, కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. మనిషిని కొంత కష్టంగా బయటికి లాగి హుటాహుటిన అంబులెన్స్కి కాల్ చేశారు అక్కడ ఉన్నవాళ్ళు. మొహంకి దెబ్బలు తగిలి తెల్లటి మొహం ఎర్రగా కమిలిపోయింది. బుగ్గలు నొక్కుకుపోయి కమిలిపోయాయి. ఎవరూ రాన్ని కొంతసేపు అలా ఆలోచించారు. అంబులెన్స్ రావటం, అర్జున్ని తీసుకుని వెళ్ళటం జరిగాయి. ఇంత పెద్ద కారు మన ఊర్లో ఎవరికి ఉంది? అర్జున్ బాబు కారు అయ్యుంటుందేమో అని ఎవరో అన్నారు. ఓ వ్యక్తి పరుగున ఈ విషయం చెప్పటానికి ఊర్లోకి వెళ్ళాడు. అక్కడ ఎవరూ లేకపోవటంతో వేద, కళ్యాణిగారు ఎక్కడికి వెళ్ళారు ఇంత ఉదయాన్నే అనుకున్నారు ఆయన. ఓ కోనేటి నీటితో జలాభిషేకం చేస్తే మీ అబ్బాయికి మంచి జరుగుతుంది. ఏం పంతులుగారు, గండం ఉందన్నారుగా అంది కళ్యాణి. ప్రాణగండం ఉంది మీ అబ్బాయికి. కానీ ఖచ్చితంగా బ్రతికి బట్టకడతాడు. అదెలా అన్నట్టు చూశారు వేద, కళ్యాణి. వేద జాతకం ప్రభావం అటువంటిది. సంపూర్ణ సౌభాగ్యవంతమైన జాతకురాలు వేద. అందుకే ఆ దేవుడు అర్జున్ బాబుకి, వేదకి ముడివేశాడు. ఇక్కడికి రావటం కాకతాళీయమైన ఇద్దరికీ పెళ్లి జరిగింది దేవుడు మహిమ వల్లే. తల్లి ఇంకేం ఆలోచించుకు. అబ్బాయికి ఏం కాదు. ఆ శివయ్యకు నమస్కరించి ఇప్పుడే మొదలుపెట్టు. కానీ జాగ్రత్త. కళ్యాణికి పంతులుగారికి నమస్కరించి ఈ విషయం అర్జున్ గారికి చెప్పవద్దు అని మాట తీసుకొని వేద గుడికి బయలుదేరింది. ఓవేళ గుడికి వెళ్ళి ఉంటారా అని వచ్చాడు ఆ వ్యక్తి. అక్కడ కళ్యాణిని చూడగానే జరిగింది మొత్తం చెప్పాడు. అక్కడే కుప్పకూలిపోయాడు అర్జున్ అంటూ. మెల్లగా ఆవిడని లేపింది. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఐసీయూలో బెడ్పై చేతనం లేకుండా పడి ఉన్నాడు. ఒంటినిండా గాయాలు, ఆక్సిజన్ మాస్క్, కాళ్ళు చేతులకి బ్యాండేజ్ కట్టేసి ఉన్నాయి అర్జున్కి. ఏడుస్తూ అక్కడే కూర్చున్నారు. వేద ఎక్కడా కనబడలేదు అని అడిగారు కొందరు. మాట్లాడకుండా కూర్చున్నారు కళ్యాణి. ఈ విషయం బయటికి చెప్పకూడదని. యాక్సిడెంట్ కేసని పోలీసులు రావటం, ఎలా జరిగింది, ఎవరు ఏంటని వివరాలు నమోదు చేసుకుని వెళ్ళారు. వేద భర్తకు యాక్సిడెంట్ జరిగిందని వార్త మారెప్పకి చేరింది. ఆహా, మంచి ఛాన్స్ దొరికిందని సంబరపడ్డాడు. వేద ఆటోలో గుడికి చేరుకుని, స్వామి, ఏంటి ఈ పరీక్ష? అనుకోకుండా ముడిపడిన మా బంధం ఆదిలోనే త్రుంచివేస్తున్నావా? కార్తీక మాసం గుడి ఆవరణం రద్దీగా ఉంది. మరోసారి నమస్కరించి అక్కడే బిందె పట్టుకుని కోనేటికి వెళ్ళింది. గోతుల దారి, రోడ్డు సరిగ్గా లేదు. అయినా అలాగే ఒక్కో బిందెతో నీళ్లు తెచ్చి ఆ స్వామికే అభిషేకం చేయటం ప్రారంభించింది. కష్టమే అయినా అర్జున్ కోసం చేస్తుంది. శివనామం తలుచుకుని చేస్తూ ఉంది దీక్షతో. పంతులుగారు, కరణంగారు అర్జున్ ట్రీట్మెంట్ కోసం డాక్టర్తో మాట్లాడుతూ ఉన్నారు. హాస్పిటల్లో తన పలుకుబడి ఉపయోగించి అర్జున్ పరిస్థితి తెలుసుకున్నాడు మారెప్ప. కొంచెం విషమం అని తెలియటంతో లోలోపల ఆనందం. వేద అందం తన సొంతం అవుతుందని డేగ కళ్ళతో వేద కోసమే వెతుకుతున్నాడు. ఎక్కడా కనబడే వ్యక్తికి ఎక్కడికి వెళ్ళింది? శోభనం అన్నాని ఇంటికి వచ్చిందా?
ఏమ్మా మీ కోడలు వేద ఏది? భర్తకి ఇలా అయితే ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడికి రాకుండా అని ఆ ఊరి ఆడవాళ్ళు అడుగుతున్నారు. చెప్పక తప్పలేదు. గుడికి వెళ్ళిందని, యాక్సిడెంట్ విషయం తెలియదని, శివాలయానికి వెళ్ళింది ఉదయాన్నే అని చెప్పారు. అబ్బా, అవకాశాల మీద అవకాశాలు. నీ అదృష్టం బాగుందని మనసులో అనుకుంటున్నాడు. వేద అందాలు సొంతమయ్యే అవకాశం వదలకు అని వాడికి వాడే మెచ్చుకున్నాడు. విన్నదే తడువుగా బండి అటువైపు పోనిచ్చాడు మారెప్ప. పంతులుగారు, ఆయన భార్య కళ్యాణిగారు ఉన్నారు హాస్పిటల్లో. ఉదయాన్నే భక్తులు వచ్చి వెళ్ళిపోవటంతో తాకిడి తగ్గింది. గుడిలో ఎవరో ఇద్దరున్నారు అంతే. పాదాలు నొప్పులు పెడుతున్నా అతి కష్టం మీద 50 బిందెల నీళ్లు అభిషేకం చేసింది వేద. గుడికి కోనేరుకి కొంత దూరం జనాలు ఉండరు. నీళ్లు బిందె తీస్తుండగా భుజంపై చెయ్యి భయంగా వెనక్కి తిరిగి చూడగానే షాక్ అయింది వేద. భుజంపై చెయ్యి వేయగానే షాక్ అయిన వేద వెతుకుతున్న స్వరంతో, నువ్వేంటి ఇక్కడ? మరేం చెయ్యను చెప్పు, మన శోభనం జరగలేదు. శరీరం నిన్ను కోరుకుంటుంది అని తహతహలాడుతోంది నిన్ను పొందాలని. వావి వరసలు లేవా నీకు? ఓ ఆడదాన్ని పొందటం కోసం పిచ్చి కుక్కలా వెంపర్లాడుతున్నా. ఏం చెయ్యను? నీ అందం అలాంటిది. అది పొందకపోతే శరీరం ఆగేలా లేదు. రావే అని తన చెయ్యి పట్టుకొని గుంజాడు. వదులు, నన్ను వదులు. పశువుల మీద పడకు. నా జోలికి వస్తే చంపటానికి కూడా వెనుకాడను. ఏంటే నీ పొగరు? మొగుడు ముట్టుకోలేకపోయినా, దగ్గరికి రానివ్వకపోయినా పొగరుగా పోతున్నా? పొగరు కాదురా, ఓ ఆడపిల్ల అభిమానం. పరాయి మగాడు ఒంటిపై చెయ్యి వేస్తే నరికి పెడతా అని అంటుంది వేద. నీలాంటి వారికి బుద్ధి రావాలంటే ఇలాగే చేయాలి. వదులు చెయ్యి అని విడిపించుకొని వెళ్ళిపోతుంది వేద. ఆగవే, ఎక్కడికి పోయేది? బింది పక్కకి విసిరేసి జుట్టు పట్టుకుని నేల మీదకి తోసేశాడు. నీ మొగుడు ఎలాగో బెడ్ మీద నుండి లేవలేడు. ఎందుకే ఈ అందం? ఎవడికి సొంతం? సొగసు వృధా అవుతుంది. మారెప్ప వేదను బలవంతంగా తన వైపు లాగేందుకు ప్రయత్నించాడు. వేద భయంతో అతని నుంచి విడిపించుకోవటానికి సాయశక్తులా ప్రయత్నిస్తూ నన్ను వదిలేయ్ దయచేసి అంటూ వేడుకుంది. పరిస్థితి చేయి దాటిపోవటంతో ఆమె భయంతో సహాయం కోసం కేకలు వేసింది. ఆయన చావు బ్రతుకులో ఉన్నారు. ఈ జలంతో అభిషేకం చేస్తే ఆయన బ్రతుకుతారు. ఇప్పటికి 50 బిందెలు నీళ్లు పోశాను. మరో 51 నీళ్లు బిందెలు నీళ్లతో అభిషేకం చేస్తే ఆయనకి నయం అవుతుందని నమ్మకం నాకుంది. వేడుకుంటున్నాను, ప్లీజ్ వదిలేయ్ అని అంటుంది. అబ్బబ్బా, మొగుడంటే ఎంత ప్రేమే! వాడు నిన్ను పెళ్ళంగా చూడకపోయినా నీ మొగుడంటే చచ్చిపోతున్నా నువ్వు. మరి నీ మీద, నీ శరీరం మీద నేను పెంచుకున్న ప్రేమ, దాన్నేం చెయ్యమంటావ్? ఒక్కసారి కోరిక తీర్చవే, వదిలేస్తాను అంటాడు. ఒళ్ళు వేడిగా ఉంది. నీ చల్లని శరీరంతో ఆ వేడి తగ్గించు రావే అని వేదాన్ని అంటాడు. నీ మొగుడు బెడ్ మీద నుంచి లేచినా నీతో ఉండడు. వేస్ట్ చేసుకోకు. ఎవరికీ తెలియదు, మన మధ్య ఉంటుంది. ఇక్కడ ఎవరూ లేరు కూడా. ఓ గంట 2 గంటలు నువ్వు కాదనుకుంటే ఇద్దరం ఎంజాయ్ చేద్దాం. మారెప్ప వేద చీర కొంగును బలంగా పట్టుకొని తన వైపు లాగాడు. పిన్నికి చిక్కుకోవటంతో చీర కొద్దిగా చిరిగిపోయింది. అతని ప్రవర్తనతో భయపడిపోయిన వేద వెంటనే చీరను సర్దుకుంటూ వెనక్కి జరిగింది. వేదను చూసి మారెప్ప వెకిలిగా నవ్వాడు. నన్ను తప్పించుకోవటం అంత సులభం కాదు అంటూ ఆమె వైపు అడుగు వేశాడు ముందుకు. వేద భయంతో వెనక్కి జరుగుతూ నన్ను వదిలేయ్ దయచేసి అంటూ సహాయం కోసం గట్టిగా కేక వేసింది. ఎటు నుండి వచ్చాయో తెలియదు 2 కుక్కలు మారెప్ప మీద దాడి చేయటం మొదలుపెట్టాయి. మీదకి వెళ్ళబోయి కాలిపిక్క కండరం పీకుతుంటే వాటిని అదిలించే ప్రయత్నం చేస్తున్నా కూడా పీకేస్తున్నాయి. ఆ పక్కనే రాయి ఉండటం సరైన సమయం దొరికిందని సంతోషపడి రాయి వాటి మీదకి విసిరి కుంటుకుంటూ పరుగున అందుకున్నాడు. జరిగింది తలుచుకొని ఏడుస్తూ ఉండిపోయింది వేద కాసేపు అక్కడే. అంతలోనే చీర సరిగ్గా సవరించుకొని పవిట జబ్బల నిండుగా కప్పుకొని మొహం కడుక్కొని కోనేరు దగ్గర నీళ్లు తేవటానికి వెళ్ళింది. కాళ్ళు గీరుకుపోతున్నా లెక్క చెయ్యక కష్టంగా ఒక్కో బిందెతో అభిషేకం పూర్తి చేస్తుంది వేద. అటు హాస్పిటల్లో అర్జున్ పరిస్థితి ఏం తెలియటం లేదు. అర్జున్ పరిస్థితి విషమంగా ఉంది. ఏమీ తెలియటం లేదు. చాలాసేపు అయ్యింది. అయినా మెలకువ రాలేదు. బయట కళ్యాణిగారు ఏడుస్తూ ఉన్నారు. ఒంటరిగా ఓదార్చేవారే లేకపోయారు.
భగవంతుడా, ఏ తప్పుకు నాకు శిక్ష వేశావు? తెలిసి ఎవరికీ అపకారం చేయలేదు, ఎవరికీ హాని చేయలేదు. తీరని శిక్ష వేశావు, భరించే ఓపిక లేదు అంటుంది కళ్యాణి. భర్త పోయాడు, ఇంతేనని సరిపెట్టుకున్నా. ఇప్పుడు కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడు. వాడికి ఏదైనా జరిగితే తట్టుకోలేను. తెలియక తప్పు చేసి ఉంటే నన్ను శిక్షించి వాడిని బ్రతికించు. శుభం అశుభం తెలియని ఆ అమ్మాయిని బాధించుకు. పరిపూర్ణ సౌభాగ్యవంతురాలు అంటూనే ఆమెకి పెద్ద పరీక్ష పెట్టావు. ఎలా తట్టుకుని నిలబడుతుంది పాపం పిచ్చి పిల్ల. ఎవరూ తోడులేరు, ఒంటరిగా వెళ్ళింది అభిషేకం చేస్తానని. శివయ్య నువ్వే దిక్కు, రక్ష వేదాకు. ఆ శివయ్యతో పాటు మీ దీవెనలు ఉన్నాయి అత్తయ్య. గొంతు విని తల్లి వచ్చేసావా? నీకోసమే ఆలోచన. ఒంటరిగా వెళ్ళావు, తోడు ఎవరూ లేరని భయపడ్డాను. శివయ్య అమ్మలాంటి అత్తయ్య ఆశీర్వాదం తోడు ఉండగా నాకేంటి భయం? ఈ విభూది అభిషేకం నీరు ఆయనకు తాగించి బొట్టు పెట్టండి. కాలి వెంట రక్తపు అడుగులు నొప్పి మంట రేపుతూ ఉంటే ఆ బాధ పంటి కింద భరిస్తుంది వేద ఎవరికీ చెప్పకుండా. లేత ఆకుపచ్చ రంగు చీరలో తల ఆరబెట్టుకుంటూ మేడపై నిల్చుంది మహి. సన్నని గాలి చిన్నగా వణికిస్తుంటే చేతులు రబ్ చేసుకుంటూ ఉంది. నేచర్ క్యాప్చర్ చేస్తూ కెమెరాలో మహిని కూడా బంధించాడు ఆ శాండీ. సేవ్ చేసి దిక్స్ దాసేసి, ఓయ్ అమ్మోర్, ఏం చేస్తున్నా? మేకపోతుని బలిద్దామని ఆలోచిస్తున్నా. నువ్వు వచ్చావు, మేకపోతు అవుతావా ఏంటి? అంది ఎటకారంగా. నిన్ను కదిపాను చూడు, నాకు బుద్ధి లేదు అన్నాడు. ఇప్పటికైనా తెలుసుకున్నావుగా, థ్యాంక్స్ అని వెళ్ళిపోతుంటే ఓ కాలు అడ్డు పెట్టాడు మహి వెళ్తున్న దారిలో. చూసుకోకుండా పడబోయింది మహి. నడుము పట్టుకుని ఆపాడు. ఆ పట్టుకునే క్రమంలో కళ్ళు కలిసి మహి మెడలో చైను సన్నని శంఖం లాంటి మెడలాంటి గుండెల వరకు వచ్చింది. చైన్పై పెండెంట్లో AM అని రాసి ఉన్నాయి. శాండీ కళ్ళల్లో తెలియని భావం కదలాడుతుంది. మహి కలవరపడుతూ గురి అవుతుంది. ఏం జరిగిందా అని. కేర్ఫుల్, పడిపోతావు అన్నాడు శాండీ. మహి మెడలో చైన్ నేల జారిపోయింది. చిన్నగా కంటిలో తడి చేరింది. పట్టుకుని గోడకు జారిపడి కూర్చుంది ఆ చైన్ని. అర్జున్పై కోపం పెరిగిపోయి పళ్ళు పటపటలాడిస్తూ కొరుకుతూ, ఈ పాటికే ఊరంతా నీ బాగోతం తెలిసిపోయి ఉంటుంది, నువ్వెంత మోసగాడువని. ఆ లెటర్స్ బట్టి అర్థమయ్యింది శాండీకి అర్జున్ అని. ఏ అంటే అర్జున్ అని. చూడు మహి, ఒక్కసారి అర్జున్ చెప్పేది వినొచ్చు కదా. విని అర్థం చేసుకోవటానికి ట్రై చేయి. ఏం వినాలి? సినిమా కథలు వినటానికి సిద్ధంగా లేను. నోరు విప్పితే అన్నీ అబద్ధాలు. పెళ్ళి ఎక్కడైనా అనుకోకుండా జరుగుతుందా? దేవుడి పేరు చెప్పి మోసం చెయ్యలేదు అంటే నమ్ముతావా? భార్యను ముట్టుకోలేదు అంటే నమ్ముతావా? ఇవన్నీ నమ్మేలా ఉన్నాయా? అవేం నమ్మే స్టేజ్లో నేను లేను. కోపంగా వెళ్తుంటే అర్జున్ కళ్ళల్లో మాటల్లో బాధ కనబడలేదా నీకు అని అడిగాడు శాండీ. కళ్ళబొల్లి మాటలు నమ్మను. ఏదో చెప్పి నన్ను నమ్మించాలని చూస్తున్నాడు కూడా. నమ్మడానికి నేను సిద్ధంగా లేను ఇప్పుడు. ఇంకేం చెప్పినా నమ్మొద్దు అని అర్థమయ్యే పరిస్థితిని తేలికపరచడానికి బాగా ఆకలి వేస్తుంది. ఫుడ్ ప్రిపేర్ చెయ్యవా ప్లీజ్ అన్నాడు శాండీ. అయినా నువ్వు మా అన్నయ్య ఫ్రెండ్ అయ్యుండి అర్జున్కి సపోర్టుగా మాట్లాడుతున్నావేంటి? నీకు డబ్బులిచ్చి మేనేజ్ చేస్తున్నాడా అని అడిగింది. నేను ధ్రువ్ ఫ్రెండ్ అయినంత మాత్రాన నిజాలు ఎటువైపు ఉంటే అటువైపే మాట్లాడతా. నాకు అర్జున్ మాటల్లో నిజాయితీ కనిపించింది అంతే. ఎనీవే ఐ డోంట్ ట్రస్ట్ అర్జున్. మాయ చేయటానికి, మాటలు చెప్పడానికి ఓ 2 రోజులు వచ్చాడు. ఇప్పుడు వచ్చాడా? హాయిగా వైఫ్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఏమో ఎవరికి తెలుసు అని టక్కున గుర్తుకు వచ్చింది. ఆ రోజు వేద భయంగా వెళ్ళటం, దాని వివరాలు కనుక్కోవాలని ఫుడ్ ప్రిపేర్ చేయవా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శాండీ. ఊర్లోకి వెళ్ళాడు. అక్కడక్కడ జనాలు ఉన్నారు. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది, ఇలా జరగాల్సింది కాదు అని మాట్లాడుకుంటున్నారు. ఏం జరిగింది బాబాయ్ అంత ఘోరం అని కూల్గా అడిగాడు శాండీ. ఏం ఫ్రెండ్స్ అయ్యా మీరు? స్నేహితుడికి ఇంత ఘోరం జరిగితే చూడ్డానికి కూడా రాలేదు. ఇదేనా మీ స్నేహితులు స్నేహం అంటే? పెళ్ళికి వచ్చారు, తర్వాత మనిషి పత్తా లేకుండా పోయారు అన్నారు ఊరు వాళ్ళు శాండీని చూసి. మీరేం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కాలేదు అన్నాడు శాండీ అయోమయంగా. అర్జున్ బాబు చావు బ్రతుకులో హాస్పిటల్లో పడి ఉన్నారు. పాపం అతని తల్లి మాత్రమే ఉంది, కోడలు లేదు అక్కడ అని ఈ విషయం శాండీకి చెప్పారు. లారీ గుద్దేసింది, కేసు ఫైల్ చేశారు పోలీసులు.
వేద ఎక్కడికి వెళ్ళిందో ఏంటో యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు లేనే లేదు అని వేద గురించి చెప్పాడు. మాట పూర్తవ్వకుండానే మహి దగ్గరికి పరిగెత్తి వెళ్ళాడు ఈ విషయం చెప్పటానికి శాండీ. మహి అర్జున్కి యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్లో ఉన్నాడు, చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు అని చెబుతున్నాడు. కూరలు తరుగుతూ ఉన్న మహి ఆ మాట పూర్తిగా వినకుండానే కత్తితో వేలు కోసుకుంది. అనుకోకుండా ఆ స్పీడ్లో వేళ్ళు నిండా రక్తం. చప్పున మహి చేతివేళ్ళు నోట్లో పెట్టుకున్నాడు శాండీ. ఆ చర్యకి అచేతనంగా అయిపోయింది మహి. కొద్దిసేపు అలానే ఉండిపోయాడు శాండీ. బ్లడ్ తగ్గిందని నోటి నుంచి ఒక్కసారిగా వేళ్ళు తీశాడు. కోపంగా చూస్తుంది మహి. కొట్టేసేలా ఉందే అనుకుంటాడు శాండీ. సారీ, ఏం చెయ్యాలో ఐడియా రాలేదు, అందుకే ఇలా చేశాను అన్నాడు. ఓకే, ఇట్స్ ఓకే అని ఇంకేమీ చెప్పకుండా. ఎవరు చెప్పారు అర్జున్కి యాక్సిడెంట్ అయ్యిందని చాలా క్యాజువల్గా అడిగింది. ఏం పట్టనట్టు తన పని తను చేసుకుపోతుంది మహి. నీకేం బాధగా లేదా? లైట్ తీసుకుంటున్నావేంటి అన్నాడు శాండీ ఆశ్చర్యంగా. ఇదేదో కట్టుకథ అయ్యుంటుంది. ఇలా చెప్పేస్తే అర్జున్ వెళ్ళిపోతాను అని చెప్పించి ఉంటాడు ఇక్కడ నుంచి. ఫ్రెష్ అయ్యిరా, తిందాం అని ఫాస్ట్గా తినేసి మహి పడుకుంది అని కన్ఫర్మ్ చేసుకొని లాక్ వేసి హాస్పిటల్కి వెళ్ళాడు శాండీ. మహికి చెప్పకుండా. ఐసీయూలో బెడ్పై ఉన్నాడు అర్జున్. ఆ పక్కనే కాళ్ళకి కట్టుతో ఉంది వేద. కుక్కలు కాలిపిక్క కొరికేయటంతో పరుగు లంకించి ఎలాగోలాగా బండి వరకు చేరుకున్నాడు మారెప్ప. వెధవ కుక్కలు ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు కానీ పీకేశాయి బాబోయ్. అతి కష్టం మీద ఊరు చేరుకున్నాడు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకొని ఇంటికి వెళ్ళాడు మారెప్ప. మారెప్ప దగ్గర పనిచేసేవాడు కుక్క కరిచిందా, వాటి జొల్లికి నువ్వెందుకు వెళ్ళావు అని అడిగాడు పనివాడు. నేనెందుకు వెళ్తాన్రా, అవే నా వెంట పడ్డాయి అన్నాడు మారెప్ప ఏమీ చెప్పనట్టు. అవున్రా, నా మట్టుకు నేను వస్తున్నా, వెంటపడి కరిచాయి, నా మీద దాడి చేశాయి అని అన్నాడు. ఊరుకో, వాటికి పని పాట లేదా నీ ఎంట పడడానికి? ఏదో పని చేసి ఉంటావు, పిక్క పీకేసేదాకా ఊరుకోలేదు అని అంటాడు పనివాడు. అవునురా, వేద వెనక పడ్డాను, ఎటు నుండి వచ్చాయో 2 కుక్కలు నా మీద పడి రక్కేసి కరిచాయి అని చెబుతాడు మారెప్ప జరిగిన విషయం. ఛీ, వెధవ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదురా. పెళ్ళైన పిల్లతో నీకు పనేంటి అన్నాడు పనివాడు. ఏంట్రా, పెళ్ళి కాని పిల్ల మీదకు వెళ్ళొచ్చా అని అన్నాడు. పెడర్థాలు తీయకు. పెళ్ళైన పిల్లైనా పెళ్ళి కాని పిల్లైనా నీకెందుకు చెప్పు. తిని తొంగని ఒక చోట ఉండక అని మారెప్పని ఎటకారంగా పనివాడు అన్నాడు. నీకేం తెలుసురా, ఒంటికాయ సొంటి కొమ్ముగాడివి. ఆడదానితో కలయికే అదో మధుర సుఖాన్ని ఇస్తుంది. మరైతే నీ పెళ్ళాన్ని ఎందుకు చంపావు అన్నాడు ఆ పనివాడు. ఏంట్రోయ్, నోరు లగిస్తుంది. పనివాడిలా ఉండు, ఎక్కువ వాగొద్దు అని వార్నింగ్ ఇస్తాడు. తినడానికి ఏర్పాటు చేయి అని వేసుకున్నాడు మారెప్ప. నువ్వు తినేదానిలో ఎండ్రని కలిపేయాలి ఎదవా, చస్తావు సచ్చినోడని తిట్టుకుంటూ వంట పూర్తి చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు పనివాడు. తినేసి మందులు వేసుకొని బంగారం లాంటి అవకాశం పోయింది. మళ్ళీ ఇలాంటి అవకాశం దొరుకుతుందా? లేదే, ఆ వెధవ కుక్కలు వెంట పడటం వల్ల ప్లాన్ అంతా మిస్ అయిపోయింది అనుకుంటాడు మారెప్ప. వేదాన్ని చూడగానే చాలా బాధ కలిగింది శాండీకి. ఎలా ఉన్నావు చెల్లెమ్మ అన్నాడు. ఓ మీరా, రండి కూర్చోండి, బాగున్నా అంది వేద. ఎవరు వేద? ఈ అబ్బాయి అని అడిగింది కళ్యాణి. అర్జున్ గారి ఫ్రెండ్ అత్తయ్య అని చెబుతుంది. ఓ అవునా, రాబాబు కూర్చో అన్నారు కళ్యాణి గారు. అర్జున్కి ఇప్పుడెలా ఉందంటీ అని. స్పృహ రాలేదు బాబు, డాక్టర్ కొంచెం టైం పడుతుంది అన్నారు. నాకెంతో భయంగా ఉంది. అర్జున్కి ఏదైనా జరిగితే తట్టుకోలేను అని ఏడ్చేశారు కళ్యాణి గారు. ప్లీజ్ ఆంటీ, కామ్ డౌన్. అర్జున్కి ఏం కాదు, బీ బ్రేవ్ అంటాడు. గాడ్ విల్ హెల్ప్ యూ, త్వరగా కోలుకుంటారు, నమ్మండి అని చెబుతాడు. మీ ప్రేమ, వేద అభిమాన అర్జునును కోలుకునేలా చేస్తాయి. ఎప్పుడు జరిగింది యాక్సిడెంట్ అని అడుగుతాడు శాండీ. ఈవేళ బాబు, ఉదయాన్నే జాగింగ్ అని వెళ్ళాడు, యాక్సిడెంట్ అయి తిరిగి వచ్చాడు. అర్జున్ వాళ్ళ నాన్నగారు పోయాక అర్జున్ మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న ఆ దేవుడు ఏంటో ఇలా చేశాడు అని బాధపడుతుంది. వేద కాళ్ళు చూశాడు. కాలేంటి ఇద్దరికి ఇలా అయ్యింది యాక్సిడెంట్? లేదు అన్నయ్య, ఆయన త్వరగా కోలుకోవాలని జలాభిషేకం చేశాను శివాలయం గుడిలో. ట్రూ ఇండియన్ వైఫ్ నువ్వు భర్త నిరాకరించిన తను బాగుండాలని బాధ మోస్తూ భరిస్తూ ఇదంతా చేశావు.
మెల్లగా స్పృహలోకి వస్తున్న అర్జున్ నొప్పి భరించలేక అమ్మా అమ్మా అని గట్టిగా అన్నాడు. మహి మహి అని గొణుకుతున్నాడు. కన్నా అంటూ కళ్యాణ్ గారు ఏడుస్తూ, నా మొర ఆలకించావా దేవుడా, నా అర్జున్ నాకు దక్కేలా చేశావా స్వామి. శాండీ డాక్టర్కి ఇన్ఫార్మ్ చేశాడు అర్జున్కి స్పృహ వచ్చిందని. డాక్టర్ చెక్ చేసి తలకు గాయమయ్యింది, స్టీరింగ్ గుద్దుకుంది, తగ్గడానికి కొంచెం టైం పడుతుంది అంటాడు. కాళ్ళు చేతులకి కౌకు దెబ్బలు తగిలి పెట్టేశాయి. ఏదేమైనా ప్రాణహాని లేదు, తగ్గడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పారు డాక్టర్. సిటీ హాస్పిటల్లో చూపిద్దామా డాక్టర్ అన్నాడు శాండీతో. శాండీ డాక్టర్ని అడిగాడు. షూర్ మిస్టర్, కనిపించని దెబ్బలు లోపల ఎక్కడైనా ఉంటే స్కానింగ్ ఎక్స్రే ద్వారా మనకి తెలుస్తాయి. నార్మల్ ట్రీట్మెంట్ వరకు ఇక్కడ మనం చేయగలం. ఎక్స్రే స్కానింగ్లు సిటీకి వెళ్ళవలసి ఉంటుందని టాబ్లెట్స్ రాసి 3 రోజులు హాస్పిటల్లో ఉండి వెళ్ళిపోయారు. కళ్ళు తెరిచి చూశాక ఎదురుగా తల్లి నిల్చుని ఉంది. కళ్ళు ఎవరినో వెతుకుతున్నాయి. దూరాన కూర్చుని ఉంది వేద. తల వంచుకొని కూర్చుంది. హాయ్ అర్జున్, హౌ ఆర్ యూ ఫీలింగ్ అని అడిగాడు శాండీ. ఫీల్ బ్యాడ్ అని చెప్పాడు శాండీ మహి ఫ్రెండ్ అని పరిచయం చేసుకున్నాడు. నిన్ను చూస్తుంటే చాలా కోపంగా ఉంది అర్జున్. కట్టుకున్న పెళ్ళాం కనబడలేదు. ఎక్కడో ఉన్న దాని పేరు గురించి కలవరిస్తున్నావు అన్నారు కళ్యాణి గారు. నీకోసం వేద ఏం చేసిందో అని చెప్పబోతే, అత్తయ్య ఆయన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి, మనం బయట ఉందాం. ముగ్గురు బయట నిల్చున్నారు. అతి మంచితనం పనికిరాదు వేద. వాడి కోసం నువ్వేం చేశావో వాడికి తెలియాలి. తెలియటం వల్ల ఏంటి ఉపయోగం అత్తయ్య? మనసంతా ఆ అమ్మాయే ఉంది. ఇప్పుడు కూడా ఆ అమ్మాయినే కలవరిస్తున్నాడు. ఒకరు చెప్పారని ఆయన కోసం ఇది నేను చేస్తే